విశాఖ చిల్డ్రన్ అరీనా వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ చేరికల కోసం వైసీపీ ఏర్పాట్లు చేసింది. విఎంఆర్డీఏకు 71,300 చెల్లించి ముందస్తు అనుమతి తీసుకున్నారు వైసీపీ నేతలు. చిల్డ్రన్ అరీనా దగ్గరకు చేరుకున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేనందువలన వెళ్లిపోవాలని వార్నింగ్ ఇస్తూ మెయిన్ గేట్ కు తాళం వేశారు సిబ్బంది. అక్కడికి భారీగా పోలీసులు కూడా మోహరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ప్రభుత్వ తీరుపై వైసీపీ నేతలు మండిపడుతూ ఉన్నారు. గేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతూ ఉన్నారు నాయకులు. ప్రస్తుతం అయితే ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు చూసుకుంటే 71,300 చెల్లించి అనుమతి తీసుకున్నారు అంటూ కూడా తెలుస్తుంది. అయినా కూడా చిల్డ్రన్ అరీనా వద్ద ఎందుకు ఇలా ఉద్రిక్తత చోటు చేసుకుందంటారు? అమూల్య, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు ఏదైతే నిన్న మెరీనా చిల్డ్రన్ పార్క్ ముందు ఏదైతే వైఎస్ఆర్సీపీ భారీ చేరికల కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందస్తు అనుమతి తీసుకున్నారో ఆ పార్క్ కు సంబంధించి దాదాపు 71,500 రూపాయలు ఏదైతే చెల్లించి అనుమతి తీసుకున్నారు. ఈ ప్రస్తుతం ఏదైతే ఆ పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలకు ఇక్కడ అనుమతి లేదు, పార్కులకి పర్మిషన్ లేదంటూ పోలీసులు అత్యుత్సాహంతో అడ్డుకోవడం జరిగింది. అక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు బైఠాయించి నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వైఎస్ఆర్సీపీలో వేరు పార్టీల నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, అటు ప్రజా సంఘాల నుంచి, ఇటు కొంతమంది టీడీపీ కూటమి నేతల్లో ఉన్న అసంతృప్తిని ఆధారం చేసుకుని కొంతమంది నేతలు వైఎస్ఆర్సీపీలో చేరతారంటూ అధికార పార్టీకి సమాచారం ఉంది. ఆ అధికార పార్టీ నుంచి ఏదైతే విశాఖ గ్రేటర్ కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకున్నారో ఆ అనుమతికి 71,500 చెల్లించినా కూడా పార్కులకు అనుమతి లేదు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలను గేటు వద్ద అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాకుండా ఏదైతే ఆ పార్క్ గేటుకు తాళం వేశారు. ఏదైతే గేటు ముందే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఏదైతే కేకే రాజు, ఇన్ఛార్జ్ కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదిని కళ్యాణి లాంటి వారు ఏదైతే ఏకంగా కూటమి పోలీసుల అత్యుత్సాహం నశించాలి, ఏదైతే కూటమి డౌన్ అంటూ వారు నినాదాలు చేస్తున్నారు. ఏదైతే నిన్న ఆనంద్ అనే ఒక వ్యక్తి ఏదైతే చిల్డ్రన్స్ అరీనా పార్కు పేరిట బుక్ చేసి ఈ రోజు చేరికల కార్యక్రమం ఉంటుంది. అక్కడ గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించుకోవడానికి వైఎస్ఆర్సీపీ నేతలు అనుమతి తీసుకున్నా పోలీసులు నిరాకరించారు. గేటు ముందు వైఎస్ఆర్సీపీ నేతలు బైఠాయించారు. పోలీసులకు వైఎస్ఆర్సీపీ నేతల మధ్య వాదోపవాదం జరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే ఎరీనా పార్క్ ముందు గేటు ముందు ఏదైతే నిరసన కార్యక్రమాలు నడుస్తున్నాయి, పోలీసులు ఆందోళనను కంట్రోల్ చేసే పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇరువురి మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఏదైతే అనుమతి తీసుకున్న తర్వాత ఎందుకు అడ్డుకుంటారంటూ ఇన్ఛార్జ్ కేకే రాజు పోలీసులు ప్రశ్నిస్తారు. పోలీసులు సమాధానం చెప్తారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని సమాచారం అనిపిస్తుంది. అమూల్య, రైట్. మరి ఇప్పుడు అంటే అనుమతి లేదంటూ కూడా పోలీసులు అయితే అడ్డుకున్నారు. మరి ఇప్పుడు ఈ అనుమతి పత్రాల పైన స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఎస్ అమూల్య, విఎంఆర్డీఏకి 71,300 రూపాయలు చెల్లించి ముందస్తుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు అనుమతి తీసుకున్నారు. ఆనంద్ అనే ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్త నిన్ననే విఆర్డీఏకి అమౌంట్ కట్టి అందుకు సంబంధించిన రిసిప్ట్ తీసుకున్నారు. ఏదైతే పార్క్ లో గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహిస్తూ కొంతమంది నేతలతో మాట్లాడుతూ ఏదైతే ఒక కార్యక్రమం నిర్వహించుకుంటామంటూ పార్క్ వద్ద పర్మిషన్ తీసుకున్నారు. ఆ పర్మిషన్ నిన్న ఇచ్చిన పర్మిషన్ నేడు ఏదైతే వైజాగ్ గ్రేటర్ విఎంఆర్డీకి డబ్బులు కట్టినా కూడా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడం, ఏదైతే పార్క్ లోపలికి అనుమతించకపోవడంతో ఈ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ రాజకీయ సభలకు ఎలాంటి అనుమతి లేదంటూ అటు పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ రాజకీయ సభలు కాదు, గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించుకోవడానికి మాత్రమే అనుమతి తీసుకున్నాము. ఇక్కడ ఎలాంటి రాజకీయ సభలు కానీ ఎలాంటి రాజకీయ ప్రసంగాలు కానీ ఉండవు. ఇది కేవలం పరిచయ కార్యక్రమం అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఇన్ఛార్జ్ కేకే రాజుతో పాటు వరుదిని కళ్యాణ్ కూడా నిరసన ధర్నాలో కూర్చున్నారు. పోలీసులతో వాగ్వాదం జరుపుతున్నారు. అనుమతి తీసుకున్న తర్వాత అనుమతి ఎందుకు నిరాకరిస్తారు? దీని వెనక ప్రభుత్వ కుట్ర ఉందా లేదా వైజాగ్ సంబంధించిన ప్రజాప్రతినిధుల పాత్ర ఉందా? ఏదైతే కూటమి నుంచి వస్తున్న నేతలు ఏదైతే ఆ నేతలను అడ్డుకోవడానికి, చేరికలు అడ్డుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు వరుసగా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు అనుమతి లేదు మాకైతే ఏదైతే పార్కు నుంచి పార్కు నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడంతో మేము వచ్చాము. అనుమతి లేదని మాకు చెప్పడంతో మేము అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్కు గేటుకు తలానేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ గేటు మీద కూర్చొని ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలు, నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైట్. మరి ఇప్పుడు కిరణ్ చూసుకుంటే నిన్న ఆల్రెడీ ఈ కార్యక్రమం కోసం అంటే గెట్ టుగెదర్ కోసం ఏర్పాట్లు చేస్తున్నప్పుడు ఫ్లెక్సీలు అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అప్పుడు ఆపకుండా ఎందుకు ఇలా లాస్ట్ మినిట్ లో ఆపారంటారు?
అవునులేదు, ఇది తెర వెనుక ఏదైతే టీడీపీకి సంబంధించిన టీడీపీలో అసంతృప్తి ఉన్న నేతలు, జనసేనలో అసంతృప్తి ఉన్న నేతలు, ఇటు బీజేపీలో ఉన్న అసంతృప్తి నేతలు, కొంతమంది ఏదైతే కూటమి నుంచి ఒక రకమైన పేరు మోసిన నేతలు ఏదైతే కేకే రాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని అక్కస్తో అడ్డుకుంటున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తారు. ఏదైతే అనుమతి తీసుకున్న తర్వాత అనుమతి నిరాకరించడానికి గల కారణం ఏంటి, దీని వెనుక ఏ రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది, కూటమి ప్రభుత్వం అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది, కూటమి భయపడాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నలు వైఎస్ఆర్సీపీ నుంచి ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతానికి ఏదైతే ఈ వ్యవహారం పైన కూటమికి సంబంధించిన నేతలు ఎవరు నోరిప్పలేదు. పోలీసుల వర్షన్ కానీ పోలీసులు మాట్లాడిన వ్యవహారం కానీ మనం గమనించినప్పుడు పార్క్ నిర్వాహకుల నుంచి అనుమతి లేదు అంటూ మాకు సమాచారం వచ్చింది. ఆ మేరకు ఏదైతే ఈ చిల్డ్రన్స్ పార్క్ కు గేటుకు తాళం వేయడం జరిగింది. అంతకు మించి ఏదైతే మాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం ఇక్కడ జరుగుతున్న ఉద్రిక్తత ఈ నిరసన కార్యక్రమాలను కంట్రోల్ చేయడానికే పోలీసులు ఇక్కడికి వచ్చారు. ఏదైతే నిర్వాహకులకు అనుమతి ఉంటే మాకు వచ్చిన అభ్యంతరం లేదు. ప్రస్తుతానికి ఏదైతే ఇక్కడ విఎంఆర్డీఏ ముందు ఏదైతే తీసుకున్న విఎంఆర్డీఏ ముందు రాజకీయ సభలకు కానీ రాజకీయ ప్రసంగాలకు కానీ ఎలాంటి అనుమతి లేదు. అలాంటి అనుమతి ఉంటే చూపించండి అంటూ వైఎస్ఆర్సీపీ నేతలకు పోలీసులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వ్యవహారం అంతా ఉద్రిక్తంగా ఉంది. ఇటు ఎమ్మెల్సీ వరుదిని కళ్యాణ్తో పాటు ఇన్ఛార్జ్ కేకే రాజు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళన ముగుస్తుందా లేక ఏకంగా నిరసన దీక్ష చేపడతారనేది కూడా మనకు కొద్దిసేపట్లో సమాచారం ఉండే వ్యవహారం ఉంది. ప్రస్తుతానికైతే ఈ పార్క్ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుందని ప్రస్తుతానికి మనకు సమాచారం వినిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ప్రస్తుతం చూసుకుంటే విశాఖ చిల్డ్రన్ ఎరీనా వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ చేరికల కోసం వైసీపీ ఏర్పాట్లు చేసింది అంటూ ప్రస్తుతం చూసుకుంటే విఎంఆర్డీఏకు 71,300 చెల్లించి ముందస్తు అనుమతి తీసుకున్నారు వైసీపీ నేతలు. చిల్డ్రన్ ఎరీనా దగ్గర వైసీపీ నేతలు చేరుకున్నారు. వారిని పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. అనుమతి లేనందున వెళ్లిపోవాలి అంటూ వార్నింగ్ ఇచ్చి మెయిన్ గేట్ కు తాళం వేశారు సిబ్బంది. అక్కడికి భారీగా కూడా పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ తీరుపై ప్రస్తుతం వైసీపీ నేతలు మండిపడుతూ ఉన్నారు. గేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతూ ఉన్నారు. దీనికి చూసుకుంటే ఆల్రెడీ అక్కడ ఆనంద్ అనే వైసీపీ కార్యకర్త గెట్ టుగెదర్ కోసం అక్కడ ఆల్రెడీ ఇక్కడ విఎంఆర్డీఏకి 71,300 రూపాయలు చెల్లించి అక్కడ ఆల్రెడీ బుక్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. కానీ ఇది కేవలం ఒక గెట్ టుగెదర్ కోసం మాత్రమే అని, ఎటువంటి రాజకీయ సమావేశం కోసం కాదు అంటూ కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీనికి ఆల్రెడీ నిన్ననే పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా లాస్ట్ మినిట్లో వచ్చి దీన్ని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అక్కడ ఉన్న గేట్లను కూడా మూసివేసి వెళ్ళిపోవాలి అంటూ కూడా డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే దీన్ని కేవలం గెట్ టుగెదర్ కోసం తీసుకున్నామని, ఎటువంటి రాజకీయ సభల కోసం కాదు అని వాళ్ళు క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు వినడం లేదు అంటూ తెలుస్తోంది. దీనిపైన తదుపరి చర్యలు ఎలా ఉంటాయని మాత్రం చూడాల్సి ఉంది. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, వైఖరి అధికారుల వంటి వైఖరి.